అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, మనకి జూన్ 2వ తారీఖు తర్వాత గురు మార్పు అనేది జరగబోతుంది కదా! ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది జూన్ 2వ తారీఖు తర్వాత? ధనుస్సు రాశి వారికి ఇప్పుడు సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహము అష్టమంలోకి వస్తున్నాయి. హ్మ్. మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి రావడం వల్ల అప్పులు బాగా వస్తాయి మన ధనుస్సు రాశి వాళ్ళకి. అంటే తీసుకుంటారా? మ్మ్. హుహు. వీళ్ళు చేసే బిజినెస్కి అంతకుముందు ఎవరైనా అప్పు పంటరా పార్ట్నర్స్ రండిరా అంటే ఒక్కడు రాడు. హ్మ్. ఇప్పుడు సింహాల్లాగా వీళ్ళు కూర్చోవచ్చు, వీళ్ళ చైర్లో వీళ్ళే. హుహు. మేమే వచ్చి పెట్టుబడి పెడతాం, మీరు అప్పులు ఇస్తాం, మీరు కట్టండి బిల్డింగ్ అమ్మా హుహు. అని ప్రతి ఒక్కడు వచ్చిస్తాడనమాట. ఓహో! వీళ్ళు తీసేసుకోవాలా, చక్కగా బిజినెస్లు చేయాలి. హుహు. ఆ తర్వాత ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ఉన్నాడు. హ్మ్. కుటుంబంలో కాస్త మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. హ్మ్. అందువల్ల బయట శుభ్రంగా పార్టీలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు, సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. అండ్ తల్లి యొక్క ఆరోగ్యం కొంచెం డౌన్ఫాల్ అవడానికి అవకాశాలు కనబడతాయి, హ్మ్. మాతృస్థానం కాబట్టి, శని ఉన్నాడు కాబట్టి. హ్మ్. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా, ధనుసు రాశి వారికి హ్మ్. స్త్రీల నుంచి హ్మ్. వీళ్ళందరికీ కూడా కోఆపరేషన్ ఎక్కువైపోద్ది అనమాట. హుహు. అందువలన వీళ్ళ ధనుసు రాశి వాళ్ళు అసలే లవ్ మ్యారేజ్ల్లో ఫాస్ట్ వీళ్ళు హుహు. కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితి వస్తుంది. హ్మ్. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా అష్టమ గురుడు కాబట్టి హ్మ్. ఒక 1 ఇయర్ దాకా వీళ్ళు జూన్ 2 తర్వాత వీళ్ళ లవ్లో మోసాలు జరిగి వాళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. వీళ్ళు కొంచెం డిప్రెస్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. ఇది తప్పదు, హ్మ్. ఇన్ఎవిటబుల్ ఇది. హ్మ్. హ్మ్. కాబట్టి మేము లవ్లు చేయమండి అంటే కుదరదు, వాళ్ళు హ్మ్. వచ్చేస్తారు అంతే, ఓకే. మోసాలు చేసిస్తారు. వీళ్ళు కూడా అంతే, మోసం పోవాలి అంతే. దట్ ఈస్ ద రూల్, అంతే. అలా రాసి పెట్టుంటది. రాసి పెట్టుంటుంది అష్టమ గురుడు యొక్క గ్రహ ప్రభావం. హుహు. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ పిల్లలు లేక బాధపడుతున్నారు. హ్మ్. అటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టరు. హుహు. అయితే ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా, హ్మ్. అందరికీ పుట్టరాండి అంటే లేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి మనకు పుడతారు. హ్మ్. మరీ పుట్టరని కాదు. ఇప్పుడు అదే. 100% పుట్టేవాళ్ళు ఈ పీరియడ్లో ఒక ఎండాకాలంలో మంచి ఇప్పుడు మల్లెపూలు పూస్తాయి. హ్మ్. ఫస్ట్ సీజన్లో విరగ్గసేస్తుంది. హ్మ్. తర్వాత 2 మంత్స్ అయిన తర్వాత తక్కువగా వస్తాయి 4, 5 పూలు. ఆ విధంగా హ్మ్. ఈ యొక్క ఆహ్, ఈ తక్కువ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది పిల్లలకి. పెళ్ళిళ్ళు అవుతాయి. ఓకే. ఓకే. అండ్ ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా హ్మ్. వెటనరీ ప్రాబ్లమ్స్, హుహు. వెనీరియల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. ఓకే. వెటనరీ ప్రాబ్లమ్స్ ఏంట్రా బాబు అంటే, హ్మ్. ఇళ్లలో పిల్లుల్ని, హ్మ్. పిచ్చుకల్ని, హ్మ్. హ్మ్. తర్వాత కుక్కల్ని పెంచుకుంటున్నారు ముద్దు ముద్దు పెట్టుకుంటూ. అవునవును. ఆ వెటనరీ ఈ యొక్క మెడిసిన్స్ కూడా ఆ కుక్కలకి వేసే క్రమంలో వీళ్ళ కుక్కలు కరవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఓహో! అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా. బొడ్డు చుట్టూ 18 ఇంజెక్షన్లు చేయించుకోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. హ్మ్. కానీ వీళ్ళు జాగ్రత్తగా ఈ ఆహ్, పశుపక్షాదులను పెంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఓకే. ఇకపోతే హ్మ్. స్టూడెంట్స్ ఉన్నారు. హ్మ్. స్టూడెంట్స్ చదువు అంతగా అనుకూలించదు, హ్మ్. యావరేజ్‌గా ఉంటుంది. హ్మ్. ఫ్రెండ్స్, డిస్ట్రాక్షన్స్, లవ్ అఫైర్స్ ఇలాంటివన్నీ కూడా హ్మ్. మంచి బ్రహ్మాండంగా ఉండే పార్టీలు, సినిమాలు ఇవన్నీ కూడా హ్మ్. తిరిగేస్తారు. హ్మ్. సో, ఈ యొక్క నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు కూడా హ్మ్. రావడానికి అవకాశాలున్నాయి. హ్మ్. అలాగే ఎప్పుడు డిసెంబర్ 5, 2026 సంవత్సరం తర్వాత డ్రగ్ అడిక్టెడ్ అవ్వడానికి కూడా అవకాశాలుంటాయి. ఓకే. మన రేవంత్ రెడ్డి గారు మన గవర్నమెంట్‌లో హ్మ్. చక్కగా డ్రగ్స్‌ని అడిక్టెడ్‌ని పట్టుకొని వెరీ హ్మ్. స్ట్రిక్ట్‌గా తెలంగాణ పోలీస్ చూస్తుంది కాబట్టి, ఓకే. కొంతవరకు తెలంగాణలో తక్కువగా ఉంటుంది, మిగతా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఓకే. అలాగే దొంగలు, హ్మ్. దొంగల బాధలు హ్మ్. ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి. ఓకే. ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఊర్లు వెళితే వీళ్ళలో దొంగతనాలు జరగడానికి అవకాశాలున్నాయి. హ్మ్. ఇలా నష్టము, ఆదాయాలు పెరగాలని చూస్తారు. హ్మ్. లాస్ట్ ఇయర్ కంటే కూడా కొంచెం ఇంప్రూవ్‌మెంట్, స్లైట్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది కానీ, హ్మ్. మొత్తం మీద మాత్రం దే ఆర్ నాట్ సాటిస్ఫాక్టరీ అనమాట. ఓకే. ఓకే. సాటిస్ఫాక్టరీ కాదు. ఈ యొక్క షేర్స్, కమోడిటీస్ ఇలాంటి బిజినెస్‌లన్నీ కూడా
వీళ్ళు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కోళ్ళ ఫారాలు, ఎము బర్డ్స్ ఫారాలు, మేకలు, ఆవుల్ని పెంచడాలు ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తారు. అలాగే పాల బిజినెస్లు ఇవన్నీ కూడా చాలా చక్కగా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఓకే. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా గురుగారు? ఉన్నాయి, పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఉన్నవి పోవడానికా? ప్లే ఆఫ్ల్లో వీళ్ళకి అష్టమగురుడు కదా, ప్రమోషన్స్ ఎక్కడ ఇస్తాడు? ఓకే. అడదారుల్లో వెళ్ళిపోయి ఉద్యోగాలు పోగొట్టేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడంటే మళ్ళీ వీళ్ళకి ప్రమోషన్స్, నువ్వు అడిగిన ప్రమోషన్స్ ఎప్పుడు వస్తాయంటే అక్టోబర్ నెల తర్వాత, అక్టోబర్ నుంచి జనవరి 2027 ఆ మధ్యలో వస్తాయి ప్రమోషన్స్. ఈ లోపల అష్టమ గురుడు, అప్పుడు ఆ గురుడు సింహరాశిలోకి వెళ్తాడు. అండ్ దేర్ ఇస్ అ లాజిక్ ఇన్ దాట్ అనమాట. సో ఈ రకంగా రాజకీయ నాయకులను మనం తీసుకున్నప్పుడు దే విల్ ఆల్సో గెట్ ఫ్లరిష్డ్ ఆర్ దే విల్ గెట్ సమ్ న్యూ పోస్ట్స్ ఇన్ దట్ పీరియడ్, పర్టికులర్లీ బిట్వీన్ అక్టోబర్ అండ్ జనవరి 2027. సినిమాల్లో కొత్త కొత్త హీరోయిన్లు, కొత్త కొత్త వాళ్ళందరూ కూడా ఎంట్రీ అవుతారు. సో ఎవరైతే ధనుసు రాశిలో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా దే కెన్ టెస్ట్ దేర్ లక్, సినిమాల్లోకి వచ్చేయచ్చు వాళ్ళు. అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. చక్కగా ఉంటుంది వాళ్ళకి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి చాలా జాగ్రత్తగా వ్రతాలు, పూజలు, పునస్కారాలు ఇలాంటివన్నీ కూడా, హోమాలు ఇలాంటివన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఆధ్యాత్మిక పరంగా వీళ్ళందరూ కూడా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు ఉన్నాయి. అటువంటి వాళ్ళకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి బిఫోర్ December 5, 2026 లోపల. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు వచ్చి మందుబాబులు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. December 5, 2026 తర్వాత గురుడు మకర రాశిలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అంతకుముందే ఉండవు. ఓకే. అప్పటి వరకే, తర్వాత అయితే జాగ్రత్తలు తీసుకోవాలంటే చెడ్డ ఫ్రెండ్స్తో తిరగకూడదు. మంచి ఫ్రెండ్స్తో తిరిగితే జపాలు చేసుకుంటారు. అలా కాకుండా ఉంటే పార్టీలు చేసుకుంటారు, అంతే తేడా. సో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ధనుసు రాశి వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా బ్లేమ్ చేయబడతారు. సో కేర్ఫుల్గా ఉండాలి. మనం తప్పు చేయకపోయినా పర్వాలేదు, మన ఇష్టం వచ్చినట్టు మనం నడుచుకుంటాం, మనం చెడ్డవాళ్ళతో మనం తిరుగుతామంటే కుదరదు. ఎందువల్లంటే మనం కరెక్ట్ రూట్లో లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నా రాంగ్ రూట్లో కూడా వచ్చి గుద్దేస్తున్నట్టుగా వీళ్ళు కరెక్ట్గా ఉన్నా సరే రాంగ్ రూట్లో వాళ్ళు వచ్చి గుద్దు పడేస్తారు. అండ్ ధనుసు రాశి వాళ్ళంతా కూడా టీం వర్క్ చేస్తూ ఉంటారు. సరిగ్గా వానర్ వచ్చే టైంకి ఈ యొక్క టీం లీడర్కి ఆవిలింతలు వస్తాయి, వీడు పడుకుంటున్నాడు అనుకుంటాడు ఓనరు. అనవసరమైన బ్లేమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవత ఆరాధన గురుగారు, ఏ దేవుని ఎక్కువగా ఆరాధన చేసుకోవాలి? అసలు దేవత ఆరాధన ఏమిటి, వీళ్ళు అసలు మంత్రగాళ్ళు అయిపోతారు వీళ్ళందరూ. ధనుసు రాశి వాళ్ళు మహాకాళి ఆరాధన చేయాలి. ఆ యొక్క అమ్మవారికి చక్కగా మంత్ర జపం చేసుకోవాలా, ఈ యొక్క శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. 10 మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని, తర్పణాన్ని ఇవన్నీ కూడా చేసుకోవాలి, హోమాలని ఇవన్నీ కూడా. అండ్ దే షుడ్ ప్రే ద గాడెస్ మహాలక్ష్మి ఇన్ ద రైట్ వే, ఇన్ ద కరెక్ట్ వే. అలా కాకుండా బలులు ఇచ్చాం, మందు వేస్తామంటే కుదరదు. రామకృష్ణ పరమహంసుల వారు ఏ విధంగా అయితే లడ్డూలు పెట్టి, పళ్ళు పెట్టి అమ్మవారికి, మహాకాళి అమ్మవారికి పూజ చేశారో ఆ విధంగా దక్షిణాచారంలో చేస్తే మాత్రమే మీకు ఫలితాలు వస్తాయి. ఎవడ చెప్పినా సరే వామాచారం, కౌలాచారం అని ఆ రూట్లలో చేస్తే దెబ్బ తినడానికి అవకాశాలు ఉంటాయి. అసలు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.